So A and B can complete a work in 20 days and 30 days respectively. C and B started working together, but after some time B left the work and the rest of work will completed by A in next 10 days. Then calculate after how much time B left the work. So A complete a work in 20 days. So B complete a work in 30 days. C and B started working together. So here the LCM is 60 units. అంటే ఏ అనే పర్సన్ 20 డేస్లో 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే 1 డేలో +3. సో 30 డేస్లో 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే 1 డేలో 2 యూనిట్స్. హియర్ ఏ అండ్ బి started working together, but after some time B left the work. ఏబి ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. సో మిడిల్లో ఏ అనే పర్సన్ వదిలేశారు. సో రెస్ట్ ఆఫ్ ది వర్క్ విల్ కంప్లీటెడ్ బై ఏ ఇన్ నెక్స్ట్ 10 డేస్. అంటే ఏ ప్లస్ బి ఇద్దరు సమ్ డేస్ వర్క్ చేశారు. సో రెస్ట్ ఆఫ్ ది వర్క్ని ఎవరు కంప్లీట్ చేస్తారు? ఏ. ఇన్ హౌ మెనీ డేస్? 10 డేస్. సో ఇప్పుడు ఏ అనే పర్సన్ 1 డే వర్క్ ఎంత? 3 యూనిట్స్. 1 డే వర్క్ 3 యూనిట్స్ అయితే 10 డేస్ వర్క్ ఎంత? 30 యూనిట్స్. టోటల్ వర్క్ ఎంత? 60 మైనస్ 30 అంటే రిమైనింగ్ వర్క్ ఎంత? 30 యూనిట్స్. ఇప్పుడు ఈ 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఎవరిద్దరు కలిసి స్టార్టింగ్లో ఎవరు చేశారు? ఏ ప్లస్ బి వర్కింగ్ టుగెదర్. ఇద్దరు కలిసి వర్క్ చేశారు. సో వర్క్ చేసిన తర్వాత బి అనే పర్సన్ వెళ్ళిపోయారు. ఆ మిగిలిన వర్క్ని ఏ అనే పర్సన్ 10 డేస్లో కంప్లీట్ చేశారు. అంటే మనకి ఈ 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు మనకి ఏ 1 డే వర్క్ ఈస్ 3, బి 1 డే వర్క్ ఈస్ 2. అంటే 1 డే వర్క్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5 యూనిట్స్. అంటే 30/5 అంటే 6 డేస్. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఇద్దరు స్టార్టింగ్లో ఎన్ని డేస్ వర్క్ చేశారు? 6 డేస్ వర్క్ చేశారు. సో క్యాలిక్యులేట్ ఆఫ్టర్ హౌ మచ్ టైం బి లెఫ్ట్ ద వర్క్. అంటే బి 6 డేస్ తర్వాత ఆఫ్టర్ 6 డేస్ బి లెఫ్ట్ ద వర్క్. 3 men A, B and C can complete a work in 10, 12 and 15 days respectively. Then give the answer of the following questions. So next 5 questions కూడా A, B, C can complete a work in 10, 12 and 15 days respectively. If A, B and C start work together, but after 2 days A left the work. And next after 2 days C also left the work. Then in how much time the whole work will complete? Here A can do a work in 10 days. So B can do a work in 12 days. C can do a work in 15 days. See the LCM of 10, 12 and 15 is 60. అంటే ఇక్కడ ఏ 1 డే వర్క్ ఎంత? +6, బి 1 డే వర్క్ ఎంత? +5, సి 1 డే వర్క్ ఎంత? +4. సో ఏ, బి అండ్ సి స్టార్ట్స్ వర్క్ టుగెదర్, బట్ ఆఫ్టర్ 2 డేస్ ఏ లెఫ్ట్. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వర్క్ ఫర్ 2 డేస్. నెక్స్ట్ ఆఫ్టర్ 2 డేస్ సి ఆల్సో లెఫ్ట్. అంటే నెక్స్ట్ 2 డేస్లో ఎవరు వర్క్ చేశారు? బి ప్లస్ సి వర్క్ ఫర్ 2 డేస్. సో ద రిమైనింగ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ బై బి. Here A plus B plus C 1 day work is 6 plus 4 plus 5 15 units. So 2 days work is 15 into 2, so 30. So total work is 60 minus 30. So remaining work is
30 units. Here B plus C do the work in 2 days. Here B plus C 1 day work is 9 units. So 2 days work is 18. So 30 minus 18. So value is 12 units. So 12 units of work is completed by B. So here B 1 day work is 5 units. So 12 by 5. So 2 by 5 days. B అనే పర్సన్ 2 by 5 days వర్క్ చేస్తాడు. దెన్ హౌ మచ్ టైమ్ ద హోల్ వర్క్ విల్ కంప్లీట్. సో మొత్తం వర్క్ అంతా 2 + 2 by 5 అంటే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది? 6 2 by 5 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఈజ్ డీటెయిల్డ్. మీనింగ్ ఏంటంటే ఏ వర్క్ ఫర్ ఏ బి అండ్ సి స్టార్ట్ వర్క్ టుగెదర్ బట్ ఆఫ్టర్ 2 days ఏ లెఫ్ట్ అంటే ఏ వర్క్ ఫర్ 2 days అని. సో బి వర్క్స్ నెక్స్ట్ ఆఫ్టర్ 2 days సి లెఫ్ట్ అంటే సి వర్క్ ఫర్ 4 days అంటే ద రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై అంటే బి అనే పర్సన్ వర్కింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బి అనే పర్సన్ వర్క్ చేస్తారు. అంటే ఏ 1 day వర్క్ ఈజ్ 6 units. So 2 days work is total work is 60. A 1 day work is 6 units. So 2 days work is minus 12. So the remaining work is 48. Here C 1 day work is 4 units. So 4 days work is 16 units. So 48 minus 16. So value is 32 units. And ఈ 32 units of work is completed by B. Here B 1 day work is 5 units and 32 by 5. So value is 6 2 by 5 days. If A, B and C start work together but after 3 days C left the work and next after 1 day A also left the work, then in how much time the whole work will complete? So A work for 10 days, B work for 12 days, C work for 15 days. So the LCM is 60. So here A 1 day work is 6, B 1 day work is 5, C 1 day work is 4. See the total work is 60. So A, B and C start work together but after 3 days C left. And C work for 3 days. Here C 1 day work is 4 units. So 3 day work is 12 units. And 12 is the remaining work and the 48. So next after 1 day A also left. And 1 day tarvata next 1 day A left the work. అంటే ఏ వర్క్ ఫర్ 4 days. ఏ వర్క్ ఫర్ 4 days. సో ఏ 1 day వర్క్ ఈజ్ 6 units. 4 days వర్క్ ఈజ్ 4 into 6. సో 24. మైనస్ 24 చేస్తే సో రిమైనింగ్ వర్క్ ఈజ్ 24. అంటే ఈ రిమైనింగ్ వర్క్ని కంప్లీటెడ్ బై బి. అంటే బి అనే పర్సన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్క్ చేశాడు. ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్? 24. 24 by 5. సో వాల్యూ ఈస్ 4 by 5 days. A, B and C start work together but after 3 days A left the work and B left the work 4 days before complete of work. Then in how much time the whole work will complete? Here A can do a work for 10 days and B can do a work for 12 days, C can do a work for 15 days. Here the LCM is 60. Sir, A 1 day work is plus 6, B 1 day work is plus 5, C 1 day work is plus 4. A, B, C has work start together but after 3 days A left. అంటే ఇక్కడ మనకి A
suppose B plus C can do a work for 3 days. B left the work 4 days before completion of work. 4 days కంప్లీట్ అయ్యే 4 days ముందు బి అనే పర్సన్ వెళ్ళిపోయారు. అంటే సి అనే పర్సన్ లాస్ట్ 4 days వర్క్ చేశారు. అంటే లాస్ట్ 4 days వర్క్ చేస్తుంది ఎవరు? సి. సో రిమైనింగ్ వర్క్ని ఎవరెవరు కంప్లీట్ చేశారు? బి ప్లస్ సి. సో హియర్ ద టోటల్ వర్క్ ఎంత? 60. Here A plus B plus C, 1 day work is 15 units. So here A plus B plus C. So 3 days work is 15 into 3, 45. So minus 45. So 15 units. This 15 units work. Next C can do a work for 4 days. Here C 1 day work in the 4 units. So 4 days work in the 4 into 4, 16. సో 16 యూనిట్స్. సో మైనస్ 16 అంటే వాల్యూ ఎంత వచ్చింది? -1. సో ఇక్కడ మనకు వర్క్ అనేది నెగిటివ్లో ఉంటుందా? ఉండదు. అంటే దిస్ వన్ ఈజ్ రాంగ్. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ క్వశ్చన్. ఏ, బి అండ్ సి స్టార్ట్ వర్క్ టుగెదర్ బట్ ఆఫ్టర్ 3 days ఏ లెఫ్ట్. అంటే 3 days ఏబిసి ముగ్గురు వర్క్ స్టార్ట్ చేశారు. ఏ అనే పర్సన్ 3 days తర్వాత వదిలి వెళ్ళిపోయారు. అంటే 3 days అంటే ఏ అనే పర్సన్ 3 days వర్క్ చేశారని మీనింగ్. అంతేగాని ఏబిసి ముగ్గురు 3 days వర్క్ చేశారని మీనింగ్ కాదు. హియర్ బి లెఫ్ట్ ద వర్క్ 4 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో టోటల్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 5 days అని తీసుకుంటున్నాను. నాకు ఏబిసి స్టార్ట్ వర్క్ టుగెదర్ బట్ ఆఫ్టర్ 3 days ఏ లెఫ్ట్. అంటే మీనింగ్ ఏంటంటే ఏ అనే పర్సన్ 3 days వర్క్ చేశాడని మీనింగ్. సో బి లెఫ్ట్ ద వర్క్ 4 days బిఫోర్ కంప్లీట్ ఆఫ్ వర్క్. అంటే టోటల్ ఎంత? 5 days అని తీసుకుంటే, సో బి అనే పర్సన్ 4 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ అనేది చేస్తారు. అంటే బి అనే పర్సన్ 4 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ వెళ్ళిపోయారు. అంటే బి అనే పర్సన్ ఎన్ని డేస్ వర్క్ చేసినట్టు? ఓన్లీ 1 day. సో సి మొత్తం వర్క్ చేస్తారు. అంటే సి అనే పర్సన్ 5 days వర్క్ చేసినట్టు. అంటే ఇక్కడ ఏబిసి అనే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు కదా, ముగ్గురు స్టార్ట్ చేశారు. కానీ ఫస్ట్ 3 days ముగ్గురు వర్క్ చేస్తారా? చేయలేదు. సో లెట్ ద టోటల్ వర్క్ బి, లెట్ ద టోటల్ వర్క్ ఈజ్ ఎక్స్. సో టోటల్ వర్క్ని ఎక్స్ అని తీసుకుంటాం. హియర్ ఏ వర్క్ ఫర్ 3 days, బి లెఫ్ట్ ద వర్క్ 4 days బిఫోర్ ద కంప్లీట్ ఆఫ్ వర్క్. టోటల్ వర్క్ ఎక్స్ డేస్ అయితే బి లెఫ్ట్ ద వర్క్ 4 days బిఫోర్. అండ్ బి ఈజ్ వర్కింగ్ ఫర్ ఎక్స్ మైనస్ 4 days. సి వర్క్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్. సో సి వర్క్ ఫర్ ఎక్స్ డేస్. హియర్ ఏ 1 day వర్క్ ఈస్ 6 units. సో 3 days వర్క్ ఈస్ 3 into 6. So 18 plus here B working for x minus 4 days. So B 1 day work is 5 units. So x minus 4 into 5 plus C work for x days. So C 1 day work is 4 units. So 4x. So this total work is equal to 60 units. So 18 plus 5x minus 20 plus 4x is equal to 60. So 9x minus 2 is equal to 60. So 9x is equal to 62. So x is equal to 62 by 9. So value is 6, 8 by 9 days. ఇక్కడ ఈ డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయనుకోండి. 100 రూపీస్ 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 100 రూప
100 రూపీస్ ఉన్నాయి. నేను ఇదే డేటాని నా దగ్గర 150 కన్నా 50 రూపీస్ తక్కువ ఉన్నాయి అని తీసుకున్నాను. సో నేను చెప్పానంటే 150 రూపీస్ కన్నా 50 రూపీస్ తక్కువ ఉన్నాయి అంటే మన దగ్గర ఎంత ఉన్నాయి, 100 రూపీస్ ఉన్నాయి. సో 1/10 ఆఫ్ 1000 రూపీస్ ఉన్నాయని చెప్పాను. 1/10 ఆఫ్ 1000 రూపీస్ అంటే వాల్యూ ఎంత, మన దగ్గర ఎంత ఉన్నట్టు 100 రూపీస్. అంటే ఇప్పుడు నేను డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు. సో ఇదే క్వశ్చన్లో మనకి ఇచ్చిన క్వశ్చన్లో A, B and C start work together but after 3 days A left the work and B left the work 4 days before complete of work. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నాం అంటే మనం A working for 3 days. Here B left the work 4 days before completion of the work. Then C is complete the remaining work. అంటే C అనే పర్సన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్క్ చేశారు. మనకి ఇక్కడ B అనే పర్సన్స్ వర్కింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు 4 days బిఫోర్, అంటే ఈ 4 days వర్క్ చేయలేదు. మనకు టోటల్ వర్క్ ఎంత 60. సో ఏ వర్కింగ్ ఫర్ 3 days అంటే ఏ 1 day వర్క్ ఈస్ 6 units. సో 3 days వర్క్ ఈస్ 18 units minus 18. సో వాల్యూ ఈస్ 42. సో రిమైనింగ్ వర్క్ ఈస్ 42. ఇప్పుడు మనకి బి అనే పర్సన్ లెఫ్ట్ ద వర్క్ 4 days బిఫోర్. సో ఈ డేటాని మనం మ్యానిపులేట్ చేస్తున్నాం. సో ఎలా తీసుకుంటున్నానంటే బి ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వర్క్ చేస్తే బి అనే పర్సన్ ఇంకెన్ని డేస్ వర్క్ చేయాలి, 4 days. ఇయర్ బి యొక్క 1 day వర్క్ ఎంత 5 units. సో 4 days వర్క్ ఎంత 4 into 5, సో 20 units. అంటే 20 units ఆఫ్ వర్క్ అనేది ఎక్స్ట్రా చేస్తారు. ఆ ఎక్స్ట్రా వర్క్ని ఇక్కడ యాడ్ చేస్తాం. అంటే మన దగ్గర ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత ఉంది 62 units. ఈ 62 unitsని ఎవరెవరు వర్క్ చేస్తారు, బి ప్లస్ ఇద్దరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్క్ చేస్తారు. అంటే మన ఇక్కడ 62 అనే వర్క్ని బి ప్లస్ సి. సో బి ప్లస్ సి 1 day వర్క్ ఈస్ 9 units by 9. సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6/9 days. So A, B and C start work together but after 3 days A left the work and B left the work 1 day before the complete of work. Then in how much time the whole work will complete? A can do a work in 10 days. So B can do a work in 12 days. C can do a work in 15 days. Here the LCM is 60. Sir, A 1 day work is 6, B 1 day work is 5, C 1 day work is 4. A, B and C start work together but after 3 days A left. అంటే మీనింగ్ ఏంటి, A వర్క్ ఫర్ 3 days, B లెఫ్ట్ ద వర్క్ 1 day బిఫోర్. ఏం చేస్తుందంటే A వర్క్ ఫర్ 3 days, B left the work 1 day before. సో సి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్క్ చేశారు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే డేటాని మ్యానిపులేట్ చేస్తున్నాం. అంటే బి అనే పర్సన్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్క్ చేశారు. మనకు టోటల్ వర్క్ ఎంత 60 units. సో ఏ వర్కింగ్ ఫర్ 3 days. సో ఏ 1 day వర్క్ ఈస్ 6 units, 3 days వర్క్ ఈస్ 18 units. సో minus 18. సో వాల్యూ ఈస్ 42. సో ఇచ్చిన డేటాని మ్యానిపులేట్ చేస్తున్నాం. బి అనే పర్సన్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వర్క్ చేశారని తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎన్ని డేస్ యొక్క వర్క్ యాడ్ చేయాలి మనం, 1 day. సో బి యొక్క 1 day వర్క్ ఎంత 5 units. సో ప్లస్ 5. సో the total work is 47 units.
సో ఈ 47 యూనిట్స్ని ఎవరిద్దరు కలిసి వర్క్ చేశారు? బి ప్లస్ సి. సో బి ప్లస్ సి యొక్క 1 డే వర్క్ ఎంత? 5 + 4 9 యూనిట్స్. అంటే 47 యూనిట్స్ని ఇయర్ బి ప్లస్ సి టోటల్ వర్క్ ఈస్ 9 యూనిట్స్. సో 47/9. సో వాల్యూ ఈస్ 5/2/9 days. A, B and C start work together. A left the work 2 days before the completion of work, and B left the work 3 days before the completion of work. Then in how much time the whole work will complete? Here A can do a work for 10 days, B work for 12 days, C work for 15 days. Sir, A, B, C total work is 60 units. So A 1 day work is +6, B 1 day work is +5, C 1 day work is +4. So A, B, C start work together, but A left 2 days before completion of the work, and B left 3 days before the completion of work. So C is working for starting to end. సో ఇచ్చిన డేటాని మ్యానిపులేట్ చేస్తున్నాం. సో ఏ అనే పర్సన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్లో 2 days ముందు వెళ్ళిపోయాడు. సో బి అనే పర్సన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్లో 3 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. అయితే ఇక్కడ మనం ఏ అనే పర్సన్ 2 days వర్క్ చేశాడని తీసుకుంటాం. అంటే టోటల్ వర్క్ ఎంత? 60. సో మనకు ఇప్పుడు ఏ అనే పర్సన్ ఇటు లాస్ట్ 2 days కూడా వర్క్ చేశాడంటే, సో ఏ 1 day వర్క్ ఎంత? 6 యూనిట్స్. 2 days వర్క్ ఎంత? 2 × 6, సో 12. సో ఆ వర్క్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మన బి అనే పర్సన్ లాస్ట్ 3 days కూడా వర్క్ చేశాడని తీసుకుంటున్నాను. అంటే బి యొక్క 1 day వర్క్ ఎంత? 5 యూనిట్స్. సో 3 days వర్క్ ఎంత? +15. సో టోటల్ ఎంత? 87. ఇప్పుడు ఈ 87 వర్క్ని ఏబిసి ఆల్ టుగెదర్, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ముగ్గురు కలిసి వర్క్ చేశారు. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 1 day వర్క్ ఎంత? 15 యూనిట్స్. సో 87/15. సో 29/5. సో వాల్యూ is 5/4/5 days.